అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడుపుతారు. దీనివల్ల ప్రమాదం కూడా జరగవచ్చు. అయితే మీరు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. అయితే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ముందుగా మీ జేబులో నల్ల పసుపు కొమ్మును ఉంచుకోండి. మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. నెగిటివ్ ఎనర్జీ మీ దరిచేరదు. మీకు అంతా శుభమే కలుగుతుంది. కుటుంబ విషయాల్లో కూడా మీకు మంచిగానే జరుగుతుంది. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం మరీ ముఖ్యంగా చెప్పదగిన సూచన. లేకపోతే స్త్రీలకు ఈ రోజు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ప్రయత్న కార్యాల విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేమం చేసే ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి అనేది ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని దక్కించుకోవడం జరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలో సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల మానసిక ఆందోళన పెరుగుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. దాని నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల మార్పులు అయితే ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయ ప్రయాసాలు చేయకండి. వృధా ప్రయాణాలు మాత్రం చేయకండి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోండి. శారీరకంగా బలహీనంగా ఉన్న వారు యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి. సమతుల ఆహారాన్ని సేకరించాలి. ఆహారంలో పండ్లను ఎక్కువగా సేకరించవలసి ఉంటుంది. మానసిక ఆందోళన తొలగించుకోవడానికి దైవ దర్శనం మీకు మంచిగా సహకరిస్తుంది. శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ రోజు కుటుంబ విషయాల విషయంలో జోలికి వెళ్ళకూడదు. వృధా ప్రయాణాలు మాత్రం చేయకూడదు. ధన వ్యయం తప్పదు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఇక లక్కీ సంఖ్య 89 మరియు లక్కీ కలర్ అయితే రేగు. నేటి పరిహారంలో మీరు చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.